హాయ్ అండి. నాకు అనిపించినట్టే మీకు కూడా అనిపిస్తుందా? అది ఏంటంటే, నాకు ఇల్లంతా శుభ్రంగా లేకపోతే ఏ పని చెయ్యాలన్నా విసుగ్గా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. నేను పనంతా ఇష్టంగా చెయ్యాలంటే ముందు నాకు ఇల్లంతా శుభ్రంగా కనిపించాలి. అందుకే ప్రొద్దున్నే లేవగానే ఇల్లంతా సర్దేసి ఊడ్చుకొని తడిబట్ట పెట్టుకుంటాను. ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేసుకుంటాను. నాకు ఇలా దీపం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకనే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కూడా నేను దీపారాధన చేసుకుంటాను. ఇలా ఉదయాన్నే దీపారాధన చేసుకోలేకపోతే ఇంకా రోజంతా నాకు దీపం పెట్టుకోవడానికి టైం ఉండదు. అందుకనే నేను ప్రొద్దున్నే లేవగానే దీపారాధన చేసుకుంటాను. ఇంట్లో పనులు మొదలు పెడితే ఆ పనులతోనే సరిపోతుందండి ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకుని. మన ఆడవాళ్ళందరూ పని చెయ్యాలే కానీ పని అయిపోవడం అంటూ ఉండదు కదా. నేను నైట్ తోమిన గిన్నెలన్నిటినీ కూడా ఎక్కడవక్కడ సర్దేసుకుని గిన్నెల బుట్టని ఖాళీ చేసుకుని పెట్టుకుంటాను. ఇలా గిన్నెల బుట్టని ఖాళీ చేసుకుని ఉంచుకుంటే మనం వంట మొదలుపెట్టి చేసేటప్పుడు ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకుని మళ్ళీ ఆ బుట్టలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు వేద్దామని పెసరపప్పును నానబెట్టి ఉంచాను. ఈరోజు నేను లంచ్లోకి బంగాళదుంపల కూర వండి ఉసిరికాయ పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. మనం ముందుగానే ఏం కూర వండాలో అనేది ఆలోచించుకుని ఉంచుకుంటే మనకి వంట అనేది తొందరగా అయిపోతుంది. లేకపోతే మనం ఏం కూర వండాలా అని తడుముకోవడానికి టైం పడుతుంది. అలా కాకుండా ముందుగానే ఆలోచించుకుంటే మనకి తొందరగా వంట పని అనేది పూర్తవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను నానబెట్టిన పెసరపప్పుని కడిగేసుకుని మంచినీళ్ళు పోసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. తరువాత ఆరుష్కి లంచ్ బాక్స్ పెట్టడానికి అన్నం వండడానికి బియ్యం పోసి పొయ్యి మీద పెట్టాను. నేను ఉసిరికాయ జ్యూస్ చేయడానికి ఉసిరికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఉదయాన్నే ఇలా ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మనకి శీతాకాలంలో ఈ ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు ఇవన్నీ కూడా తగ్గటానికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇలా చెప్తే చాలా ఉన్నాయండి. ఉసిరికాయ మన డైట్లోనూ చేర్చుకుంటే చాలా మంచిది. ఆరుష్ ఉట్టి ఉసిరికాయ జ్యూస్ ఇస్తే తాగడు. అందుకని నేను యాపిల్ అలాగే ఉసిరికాయ రెండు కలిపి వాడికి జ్యూస్ చేసి ఇచ్చాను. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను మా వారు అయితే ఉట్టి ఉసిరికాయ జ్యూస్నే తాగేసాము. నేనైతే ఇలాంటి జ్యూస్లు అవి తాగను, కానీ ఉసిరికాయ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉసిరికాయ ముక్కల్ని ఇలా జ్యూస్లా చేసుకుని కొంచెం వాటర్ కలుపుకుని తీసుకుంటే మనకు తాగడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత పెసరట్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ కూడా ఈ పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం. అందుకే ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్లు ఏం చేసినా సరే ఈ పల్లీ చట్నీ కంపల్సరీ అన్నమాట. ఈ పల్లీ చట్నీ చేయకపోతే ఇంక అసలు ఆ రోజు ఆరుష్ అయితే టిఫిన్ కూడా ఏం తినడు. చట్నీ అయితే కంపల్సరీగా
ప్రతిరోజు చేయాల్సిందే మా ఇంట్లో. చట్నీ చేయకపోతే మా ఇంట్లో ఆ రోజు ఒక యుద్ధమే జరుగుతుంది. ఇంకా నేను కూర వండడానికి వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇంకా బంగాళదుంపల్ని అన్నిటినీ కట్ చేసుకుని పొయ్యి మీద కూర అయితే వేసేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపల కూర అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈ కూర కోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలను వేసుకుని అవి కూడా కొంతసేపు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని కొంచెం సేపు మగ్గనిచ్చి తర్వాత కొన్ని నీళ్లు పోసుకుని బంగాళదుంప ముక్క ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. ఒకవేళ మనం పోసుకున్న నీళ్ళు సరిపోకపోతే ఇంకొన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. నేనైతే ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, లవంగం మొగ్గ వేసి కొంచెం మసాలా తయారు చేసుకుని వేసుకుని వండాను. కూర అయితే చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర మా అమ్మమ్మ చేసేది. మా అమ్మమ్మ చాలా బాగా వండేది ఈ కూర అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. బంగాళదుంప ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఈ బంగాళదుంపని చాలా రకాలుగా వండుతాను. ఎన్ని రకాలుగా వండినా కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. కానీ బంగాళదుంప ఎక్కువగా తినకూడదంటండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. అందుకనే మేము ఈ మధ్యన చాలా తగ్గించేసాము. అసలు వండడం కూడా మానేశాను. చాలా తక్కువగానే వండుతున్నాను. ఎందుకో తెలియదు కానీ ఈసారి తెచ్చిన దుంపలు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగానే తీసుకున్నాయి. ఎన్ని నీళ్ళు పోసినా అసలు ఉడకనే లేదు. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఉడికించాను. ఉడికిందా లేదా అని కూడా చెక్ చేశాను. అయినా సరే ఉడకలేదు. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఉడికించాను. రెండోసారి నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత అప్పుడు ముక్కలన్నీ ఉడికినాయి. కూర ఉడికిపోయిన తర్వాత దింపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని తర్వాత ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్కి వేసుకుని పిండి రుబ్బు పెట్టుకుంటున్నాను. పిండి అంతా రుబ్బేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత పెనం వేడి చేసుకుని మనం పెసరట్టుని వేసుకోవాలి. ఈ పెసరపిండిని కొంచెం తక్కువగానే వేసుకుని దోశని పలుచగా వేసుకోవాలి. ఎంత పలుచగా ఉంటే ఇవి అంత టేస్ట్గా ఉంటాయి. అదే లావుగా వేసుకుంటే తినడానికి అంత రుచిగా ఉండవు. ఒకవేళ పలుచగా వేస్తుంటే విరిగిపోతున్నాయి అని అనుకుంటే కనుక మనం కొంచెం బియ్యం పిండిని కలిపి వేసుకుంటే అసలు విరిగిపోకుండా కరకరలాడుతూ ఇంకా టేస్టీగా వస్తాయి. పెసరట్టు వేసుకునేటప్పుడు ఇలాగా నెయ్యితో కలుచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా నూనె, నెయ్యి రెండు కలుపుకొని కొంచెం వేడి చేసుకుంటే నెయ్యి కూడా కరిగి మనం అట్ల మీద వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పెసరట్లని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి. వేసుకుని ఒక పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత తింటే అస్సలు బాగుండవు. అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకుని తినేయాలి. నాకైతే ఏదైనా వేడివేడిగా తింటేనే చాలా ఇష్టం. చల్లారిన తర్వాత అంతగా తినబుద్ధి కాదు. అందుకనే నేను వేడిగా ఉన్నప్పుడే తినేస్తాను. ఆరుష్కి వేయడం అయిపోయిన తర్వాత మా వారికి కూడా పెసరట్లు వేసేసి ఇచ్చేసిన తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేశాను. ఆరుష్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంతసేపు ఉసిరికాయ జ్యూస్ తాగి రిలాక్స్ అయ్యి నేను కూడా పెసరట్లు వేసుకుని తినేసి తర్వాత వంట చేశాక వచ్చిన గిన్నెలన్నిటినీ కూడా ఒక పక్కన వేసుకుని తర్వాత టిఫిన్ చేసేసి వచ్చినవన్నీ కూడా ఒక పక్కన వేసుకుని అన్నిటినీ
కడిగేసుకుని కిచెన్ అయితే క్లీన్ చేసుకుని నీట్గా సర్దేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చూడండి. ఆ వీడియోస్ కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.